ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలలో భాగంగా మేషరాశి ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అనేక రకాలుగా ఆదాయం వచ్చినను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరము అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు, గృహంలో చోర భయం లాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి విషయాన్ని గమనించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అలాగే ఆరోగ్య భంగములు మరియు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ప్రాణ గండము అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల యందు ఇరుక్కొనుట, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఆటంకము. అంటే సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పోలీస్ ఆర్ లీగల్ ఇష్యూ ఏదైనా జరిగి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, లేదా మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విలువ కోల్పోవుట, సంసార సుఖరాహిత్యము. అంటే భార్యాభర్తల మధ్యన సంసార సుఖము ఉండేటువంటి పరిస్థితులు కారణం డిప్రెషన్ వల్ల అవ్వచ్చు, యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, సమస్యల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, టెన్షన్కు లోనయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబమునకు దూరంగా ఉండుట, అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కానీ ఏదైనా పనిరీత్యా కానీ కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బంధువుల వల్ల కష్టాలు, అంటే బంధువులకు డబ్బులు ఇవ్వడం కానీ లేదా బంధువులకు ఏదన్నా సహాయం చేసి వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవహార చిక్కులు, సంతానం వల్ల సమస్యలు. వ్యవహార చిక్కులు అంటే మనం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు, అలాగే ముఖ్యంగా సంతానం వల్ల ఇబ్బందులు, అంటే సంతానము, కొడుకు, కూతురు లాంటి వాళ్ళలో చికాకులు గురి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇతరులు మీ మాటల వల్ల వారి కష్టాల నుండి బయటపడుతుంది. ఇది చాలా పాజిటివ్ విషయం. ఏంటంటే మీ తెలివి మీకు ఉపయోగపడదు, కానీ అవతలి వాళ్లకు మీరు ఏదైనా సలహా ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు సమస్యల నుండి బయటపడతారంట. అలాగే శక్తికి మించిన పనులు చేసి కలిసి రాక నిరాశ నిస్పృహ కలుగును. అంటే శక్తికి మించి అనవసరంగా మీరు ఒక ఫ్లోర్ ఎక్కగలిగితే మీరు 10 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి దానివల్ల అనేకమైన సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మందులను వాడండి. ఇతరత్రా ఏవేవో చెప్పినటువంటి నాటు మందులు కాకుండా ఇంగ్లీషు మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, లేదంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది.